పిల్లల బరువు మరియు ఎత్తును కొలవడంపై ఈ స్పోకెన్ ట్యుటోరియల్కు స్వాగతం. ఈ ట్యుటోరియల్లో మనం వీటిని నేర్చుకుంటాము. సాల్టర్ స్కేల్ను ఉపయోగించి ఒక పిల్లవాడి యొక్క బరువును ఎలా కొలవాలి, అలాగే డిజిటల్ స్కేల్తో, అలాగే మనం అతని యొక్క పొడవు లేదా ఎత్తును కొలవడం కూడా నేర్చుకుంటాము. ఆంథ్రోపోమెట్రీ అనేది పోషకాహార స్థితిని అంచనా వేయడానికి చాలా తరచుగా ఉపయోగించే పద్ధతి. ఆంథ్రోపోమెట్రిక్ కొలతలలో ఎత్తు, బరువు, చుట్టుకొలతలు మొదలైనవి ఉంటాయి. ఇప్పుడు మనం సాల్టర్ స్కేల్ను ఉపయోగించి బరువుని ఎలా కొలవాలో తెలుసుకుందాం. సాల్టర్ స్కేల్ అనేది ఒక స్ప్రింగ్కి వేలాడే ఒక త్రాసు. ఇది 25 కిలోల వరకు బరువును కొలవగలదు. బరువును కొలవడానికి మీకు వేలాడే ప్యాంటు లేదా బకెట్ అవసరం. ఈ ట్యుటోరియల్లో మనం వేలాడే ప్యాంట్లను ఉపయోగిస్తాము. శిశువు బరువును తూచడానికి ముందు ప్యాంటును త్రాసుకు జోడించండి. త్రాసును 0కు సర్దుబాటు చేయండి. తరువాత త్రాసు నుండి ప్యాంటును తొలగించండి. పాప బట్టలు విప్పండి. ఎటువంటి బట్టలు లేకుండా శిశువును తూచడం అనేది ఉత్తమం. ఇప్పుడు ప్యాంటు కాళ్ల యొక్క తెరచి ఉన్న ప్రదేశాలలో మీ చేతులను ఉంచండి. శిశువు యొక్క పాదాలను సున్నితంగా పట్టుకొని బిడ్డను ప్యాంటులో ఉంచండి. ఇప్పుడు శిశువును స్వేచ్ఛగా వేలాడదీసే విధంగా ప్యాంటును త్రాసుకు జోడించండి. శిశువు దేనిని తాకడం లేదని నిర్ధారించుకోండి. త్రాసుని లేదా శిశువును తాకవద్దు. మీరు త్రాసు ముందున నిలబడండి. అప్పుడు పాయింటర్ అనేది మీ కంటి స్థాయిలో ఉంటుంది. పిల్లవాడు కదలడం ఆగే వరకు వేచి ఉండండి. లేకపోతే బరువును చదివేటప్పుడు సూది కదులుతుంది. పిల్లవాడు స్థిరంగా ఉన్నప్పుడు త్రాసుపై బరువును చదవండి. దాన్ని సమీప 100 గ్రాముల మార్కు వరకు చదవండి. వెంటనే ఆ బరువును వ్రాసి పెట్టుకోండి. అప్పుడు మీరు దాన్ని మర్చిపోకుండా ఉంటారు. ప్రతిరోజు తెలిసిన బరువును ఉపయోగించి త్రాసుని తప్పనిసరిగా తనిఖీ చేయాలి. ప్రతిసారి బరువును కొలిచే ముందు త్రాసును మళ్లీ 0కి సర్దుబాటు చేయడం మర్చిపోవద్దు. తర్వాత మనం బేబీ డిజిటల్ స్కేల్ని ఉపయోగించి బరువును ఎలా కొలవాలో తెలుసుకుందాం. ట్రేని శుభ్రం చేయండి. ఒక టేబుల్ లేదా ఒక ఎత్తు అరుగు వంటి చదునైన స్థిరమైన ఉపరితలంపై ఈ బరువును కొలిచే త్రాసును ఉంచండి. పవర్ ప్లగ్ ని కనెక్ట్ చేయండి. ఒకవేళ త్రాసు బ్యాటరీలతో నడిచేది అయితే దానిలో బ్యాటరీలను వెయ్యండి. స్విచ్ ని ఆన్ చేయండి. డిజిటల్ డిస్ప్లే అనేది ఒక సంఖ్యను చూపిస్తుంది. మీరు నాబును కదిలించడం ద్వారా డిజిటల్ డిస్ప్లేను 0కి సర్దుబాటు చేయండి. బరువు తూచే కొన్ని యంత్రాలు ఆటోమేటిక్ గా అవి 0ని చూపిస్తాయి. ట్రేలో ఒక శుభ్రమైన పొడి టవల్ను లేదా ఒక కాగితాన్ని ఉంచండి. ఇది శిశువు యొక్క శరీర ఉష్ణోగ్రత పడిపోయే అవకాశాలను తగ్గిస్తుంది. అలాగే ఇది అంటువ్యాధులు సంక్రమించడాన్ని కూడా నివారిస్తుంది. శిశువు యొక్క బట్టలు విప్పండి. శిశువును ట్రే యొక్క మధ్య భాగంలో టవల్ మీద ఉంచండి. డిజిటల్ డిస్ప్లేలో చూపిస్తున్న రీడింగ్ ని గమనించండి. దాన్ని రాసిపెట్టుకోండి. ఉపయోగించిన తరువాత మెషిన్ను స్విచ్ ఆఫ్ చేసేయండి. ప్రతి శిశువుకు విడిగా ఒక శుభ్రమైన మరియు పొడి టవల్ ని ఉపయోగించాలని గుర్తుంచుకోండి. ప్రతి వారం మీకు తెలిసిన ప్రామాణిక బరువులతో బరువును కొలిచే త్రాసు యొక్క ఖచ్చితత్వాన్ని తనిఖీ చేస్తుండండి. మీ చేత్తో బరువు కొలిచే ట్రేని నొక్కకండి. అలా చేస్తే బరువు కొలిచే యంత్రం అనేది పాడైపోవచ్చు. తర్వాత మనం ఒక ఫ్యామిలీ డిజిటల్ స్కేల్ ని ఉపయోగించి బరువుని ఎలా కొలవాలో తెలుసుకుందాం. డిజిటల్ లేదా ఎలక్ట్రానిక్ తూకం యంత్రాలు అనేవి శీఘ్రమైన, సులభమైన మరియు ఖచ్చితమైన కొలతలను అందిస్తాయి. పిల్లలను తూకం వేయడానికి ఫ్యామిలీ డిజిటల్ తూకపు యంత్రాలను 2 రకాలుగా ఉపయోగించవచ్చు.
నిలబడగలిగిన పిల్లలు అయితే వారిని త్రాసులో నిలబెట్టి బరువు కొలవవచ్చు. మిగిలిన పిల్లలనైతే వారిని పెద్దల చేతుల్లో ఉంచి తూకం వేయవచ్చు. దీనిని డబుల్ వేయింగ్ అని కూడా అంటారు. పిల్లల బరువును కొలవడానికి గట్టిగా ఉన్న మరియు చదునైన ఉపరితలంపై త్రాసును ఉంచండి. ఒకవేళ మీరు ఆ స్థానంలో పిల్లవాడిని పెట్టి తూకం వేస్తే అప్పుడు మీరు చెక్క పలకను ఉపయోగించవచ్చు. పిల్లవాడి యొక్క తల్లికి లేదా సంరక్షకుడికి విధానాన్ని వివరించండి. ఒకవేళ వీలైతే పిల్లవాడి యొక్క బట్టలు తీసేయండి. త్రాసుని ఆన్ చేయండి. పిల్లవాడిని త్రాసు పైన నిలబడమని చెప్పండి. ఒకవేళ పిల్లవాడు నిలబడలేకపోతే స్కేల్ పైన నిలబడమని తల్లిని లేదా సహాయకుడిని అడగండి. పెద్దవారి యొక్క బరువు కనిపించిన తర్వాత రీసెట్ బటన్ను నొక్కండి. తూచడం కోసం పిల్లవాడిని పెద్దవారికి ఇవ్వడానికి ముందు అక్కడ 0 కనిపించాలి. అప్పుడు ఇక్కడ ప్రదర్శించబడే బరువు అనేది పిల్లవాడి యొక్క బరువు అవుతుంది. వెంటనే బరువును రాసుకోండి. అప్పుడు మీరు దాన్ని మర్చిపోకుండా ఉంటారు. త్రాసును జాగ్రత్తగా తాకండి. త్రాసుకు అధిక తేమ లేదా అధిక వేడి తగలకుండా చూసుకోండి. తరువాత మనం పిల్లల యొక్క పొడవును ఎలా కొలవాలో నేర్చుకుందాం, లేదా ఎత్తును. పొడవు అనే పదం 87 సెంటీమీటర్ల కంటే తక్కువ ఉన్న పిల్లలకు ఉపయోగించబడుతుంది, లేదా 2 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారికి. ఎత్తు అనే పదం 87 సెంటీమీటర్లు లేదా అంతకంటే ఎక్కువ ఉన్నవారికి, లేదా 2 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లల కొరకు ఉపయోగించబడుతుంది. పొడవు లేదా ఎత్తులను కొలవడం కోసం మనకు ఒక ఎత్తు కొలిచే బోర్డు అవసరం. కొలత తీసుకోవడానికి మనకు 2 వ్యక్తులు అవసరం. కొలత తీసుకునేటప్పుడు మీకు సంరక్షకుని నుండి మద్దతు అనేది అవసరం. మీరు తప్పనిసరిగా పిల్లవాడి యొక్క బూట్లు మరియు సాక్సులను తీసేయాలి. అలాగే పిల్లల యొక్క తలని కప్పి ఉంచేవి ఏవైనా ఉంటే వాటిని కూడా తొలగించండి. పొడవును కొలవడం కోసం ఎత్తుకొలిచే బోర్డుని నేలపై సమతలంగా ఉంచండి. పిల్లవాడిని బోర్డు మీద ఉంచండి. పిల్లవాడి యొక్క తల స్థిరంగా ఉన్న బోర్డు చివరను తాకాలి. పిల్లవాడి యొక్క పాదాలు అనేవి కదిలే పాదాల భాగం వైపుకు ఉండాలి. స్థిరంగా ఉన్న బోర్డుకు వెనుకన ఒక మనిషి తన యొక్క మోకాళ్లపై తిన్నగా కూర్చోవాలి. ఆమె తన చేతులను పిల్లవాడి యొక్క చెవులపైన ఉంచాలి. ఆమె తన చేతులతో పిల్లవాడి యొక్క తలను గట్టిగా పట్టుకోవాలి. ఈ స్థితిలో ఆ పిల్లవాడు నేరుగా పైకి చూస్తుండాలి. పిల్లవాడి యొక్క తల పైభాగం అనేది స్థిరంగా ఉన్న బోర్డును తాకాలి. ఇప్పుడు రెండవ వ్యక్తి తనకు తాను సరైన స్థితిలో ఉండాలి. అతను పాదాల భాగం దగ్గర తన మోకాళ్లపై కూర్చోవాలి. అతను పిల్లవాడి యొక్క కాళ్లను నిటారుగా చెయ్యాలి. ఒక చేతితో అతను పిల్లవాడి యొక్క మోకాళ్లను బోర్డు మీద గట్టిగా పట్టుకోవాలి. తన మరో చేత్తో అతను పాదాల భాగాన్ని కదపాలి. అది పిల్లవాడి యొక్క మడమలకు వ్యతిరేకంగా నొక్కే వరకు అతను దాన్ని కదిలించాలి. అతను పాదాల భాగాన్ని వంచకూడదు. పిల్లవాడు ఎత్తుకొలిచే బోర్డు మీద పూర్తిగా సాగిలబడి ఉండాలి. పాదాల భాగాన్ని పట్టుకున్న వ్యక్తి పిల్లవాడి యొక్క పొడవును చదవాలి. చదివేటప్పుడు తప్పనిసరిగా అతని కళ్ళు తిన్నగా కొలిచే టేపుకు పైన ఉండాలి. పొడవు అనేది 1 మిల్లీమీటర్ వరకు ఖచ్చితత్వంతో చదవబడుతుంది. వెంటనే అతను పొడవును రాసుకోవాలి. ఇప్పుడు మనం ఒక పిల్లవాడి యొక్క ఎత్తును ఎలా కొలవాలో తెలుసుకుందాం. ఎత్తును కొలవడం కోసం ఎత్తు కొలిచే బోర్డును నేరుగా పైకి ఉంచండి. స్థిరంగా ఉన్న బోర్డు అడుగు భాగం అనేది నేలపై సమతలంగా ఉందని నిర్ధారించుకోండి. కదిలే తలభాగం అనేది పైభాగంలో చివరన ఉండాలి. ఒక సమతల గోడకు వ్యతిరేకంగా బోర్డు యొక్క వెనక భాగాన్ని ఉంచండి.
పిల్లవాడి యొక్క చెప్పులు తీసేయండి. స్థిరంగా ఉన్న బోర్డు మధ్య భాగంలో నిలబడమని పిల్లవాడికి చెప్పండి. పిల్లవాడి యొక్క మడమలను ఎత్తుకొలిచే బోర్డుకు వ్యతిరేకంగా నొక్కాలి. పిల్లవాడి యొక్క మోకాలు నిటారుగా ఉండాలి. పిల్లవాడి యొక్క భుజాలు మరియు తల బోర్డుకు వ్యతిరేకంగా ఒత్తిడి చేయాలి. పిల్లవాడి చేతులు తప్పనిసరిగా పక్కలకు ఉండాలి. పిల్లవాడు నేరుగా ముందుకు చూస్తుండాలి. మొదటి వ్యక్తి బోర్డు పక్క వైపు తిరిగి తన మోకాళ్లపై కూర్చోవాలి. ఆమె ఎడమ చేయి పిల్లవాడి యొక్క మోకాళ్లపై ఉండాలి. ఆమె తప్పనిసరిగా పిల్లవాడి 2 మోకాళ్లను కలిపి నిటారుగా ఉండేలా ఉంచాలి. ఆమె కుడి చెయ్యి పిల్లవాడి యొక్క కాళ్ల కింది భాగంలో ముందర ఉండాలి. రెండవ వ్యక్తి బోర్డు యొక్క ముందు భాగంలో తన మోకాళ్లపై కూర్చోవాలి. పిల్లవాడి యొక్క తలకు వ్యతిరేకంగా నొక్కేంత వరకు అతను తల భాగాన్ని కదిలిస్తుండాలి. అతను ఒక చేత్తో తల భాగాన్ని నిటారుగా పట్టుకోవాలి. తన మరొక చేత్తో అతను పిల్లవాడి యొక్క గడ్డాన్ని కప్పుతూ పట్టుకోవాలి. ఇప్పుడు అతను ఎత్తును చదవాలి. చదివేటప్పుడు అతని కళ్ళు కొలిచే టేపు యొక్క ముందున తిన్నగా ఉండాలి. అతను ఎత్తును 1 మిల్లీమీటర్ వరకు ఖచ్చితత్వంతో కొలవవచ్చు. అతను వెంటనే ఎత్తును రాసుకోవాలి. ఈ కొలతల యొక్క వివరణాత్మక వివరణ అనేది ఇతర ట్యుటోరియళ్లలో చర్చించబడింది. మరింత సమాచారం కోసం దయచేసి మా వెబ్సైట్ను సందర్శించండి. ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ యొక్క చివరకు తీసుకువస్తుంది. మాతో చేరినందుకు ధన్యవాదాలు.